కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోడూరు ఆంజనేయ స్వామి క్షేత్రంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా కోడూరు ఆంజనేయ స్వామి నూతన క్షేత్రంలో యజ్ఞం హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు ప్రతిరోజు యజ్ఞ హోమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత 1000 సంవత్సరాల పురాతన కోడూరు ఆంజనేయ స్వామి క్షేత్రం ఆనాడు కిష్టమ్మ గుడి, కోడూరు ఆంజనేయ స్వామి గుడి కీర్తి పెంపుకై ప్రాణ ప్రతిష్ఠ యజ్ఞ మహోత్సవం విశ్వశాంతికై భక్తజన దర్శనార్థమై యజ్ఞం హోమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఆ మంత్రంతో మొదటి మంత్రం వృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపే నాభిమంత్రిత ఫస్ట్ దాంట్లో వృత్తిగా నీళ్లు మధు గోభాజిలాసయన్ సడవథ పూరుషం సప్తధాన్యాని ఓ విశ్వంగ్రామతో శాసనానజో అధిపురుషః సజాతోచ్చరిష్యత పశ్చాద్దోగ్రధోగ్రహ యత్పురుషేణ భవిషా దేవా యజ్ఞమతం గత సంతోస్య విరాజ్యం సర్వదా అహేడమానో వరుణేహ పురుషం సమాన ఆది ప్రమోషీ శశిరేవ దేత దేవాధాతే స్యామ వరుణ ప్రియాసః తమేవం విద్వానముత్తమపి రాజనపన్థా విజయనాయ పదావతస్కృతే రశ్మీపత్యోయాత్ తథా లోకాదుం అకల్పయన్ వేదాహమేకం పురుషం మహానలం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివతనుజాతే దాతా పురస్తాద్యుదాజహార ఘోరం యదమేఢ్యం యదశాంతదపదగచ్చదా అత్యాశనాద్ దీపానాద్యచ్చ ఉగ్రాత్మవిగ్రహాద్ తన్నో వరుణముఖ్యగచ్చే అథా మృత్తికా హరిద్రా కుంకుమ గంధ ఇత్యాది కల్పగః వరుణోపామఘమర్షణస్తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే తజోభుమిస్తమాగోరోదయస్వ ప్రవదంతి ధీరాః ఆగ్రాత్ సముద్రప్రథమం ధర్మే జనయంతజా భువనస్య పయస్వాన్ విశ్వద ప్రత్యంగ పయసా సంవివృద్ధిమా నదిద్రావణో అకార్హంతిష్టోరశ్వస్యవాద్నః సురభినో ముఖాకరత్వన ఆయోగం సుదార్శదో అథ ఆజ్యస్నానం శుభ్రాసిద్యోదరసిదే న సంతోషధీః పదునక్తముతోషజు మధుమత్వాప్తి బహుమృగః పదుత్యోరస్తన పితాత్ మధుమా కామాన్ సమర్థయంతునః దేవీ దేవై సమాహృతాః ఆవమానీ స్వస్నేనీః ఉదుగాహి కృతశ్రుతః దేవి సమృద్ధ దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశుతాః స్వాహా చంద్రాం ప్రభాసాం యశురాజ్వలందే సంజల్లోకే దేవతిష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ స్వాహా ఆదిత్యవర్ణే గృహా స్వాహా ఓం గంధద్వారాం దురాదరగాన్నిత్యపుష్టమయే పశూనాం శ్రియపంచ స్వాహా ఓం విశ్వమానదో ఓషధీరతి మాతరస్తత్వో దేవీ రూపప్రువే अनंत कोटि सद्भक्तान् उद्धर्तुं
కర్తుమవతారకం సీతా శ్రీరామ సౌమిత్రి కోడూరు హనుమం భజే కర్పూర మంగళారతి శ్రీకంఠయ సగితి సర్పాదినాదహార వరద సర్వశంకర నమకంబుచే జమకంబుచే నీనామకతులచే చమకంబు వీర జలకమాడిత మరిదల్చుచున్ చూడామణి. కోరికలను తీర్చే కామారెడ్డి పట్టణంలో అతి పురాతనమైన సనాతనమైన 1000 సంవత్సరాల క్రితమే ఇక్కడ వెలిసినటువంటి ఒక చిన్న గుడిగా అప్పటి సంస్థానాధీశులు పరిపాలనలో నిర్మాణం చేసి ఆ దేవుడి పైన శంఖము చక్రము మొదలైనటువంటివి శిల్పముగా చెక్కినటువంటి అద్భుతమైన అప్పటి ఆ సన్నివేశానికి తగినట్లుగానే ఇప్పుడు ఈ అద్భుతమైన దివ్యమైన అనేక హనుమతు మూర్తులతో నిర్మితమైనటువంటి ఈ భవ్యమైన 2 అంతస్తుల గోపురంతో కూడిన దేవాలయము, తర్వాత ఇక్కడ ద్వారమంతా కూడా శ్రీ మహాలక్ష్మి కొలువై ఇక్కడ ఏనుగులతో చక్కగా దండలు మోస్తూ అమ్మవారి మెడలో వేసే విధంగా కాకతీయుల వంశీయులకు ప్రతీకగా ఆ వంశానికి తగినట్లుగా వాళ్ళ రాజ్య పరిపాలనలో మహాలక్ష్మీదేవి కొలువై ఇలా ద్వారాల మీద ఉండేది. ఇదంతా కూడా ఎక్కడ గమనించడం జరిగింది అంటే కామారెడ్డి చరిత్ర అంతా కూడా కిష్టమ్మ గుడి చుట్టూ తిరుగుతుంది అని ఒక నానుడు ఉంది. అయితే ఆ కిష్టమ్మ గుడి కాకతీయుల ప్రభువులకు సంబంధించింది. ఇట్లా చేతితో పట్టుకుంటే కూడా పెద్ద పెద్ద స్తంభాలు మన చేతిలోకి ఆనవు. అట్లా ఇప్పుడు హనుమకొండలో 1000 స్తంభాల గుడి మొదలైనటువంటి వాటి లాగానే మన కామారెడ్డిలో కూడా ఇంత స్తంభాలతో ఏనుగంత స్తంభాలతో ఉండడం చాలా అదృష్టం. అయితే ఆ కోడూరు ఆంజనేయ స్వామి ఆ క్షేత్రంలో రాతి నిర్మాణ క్షేత్రం మీద ద్వారం పైన ఇట్లా మహాలక్ష్మీదేవి ఏనుగులు కొలువై ఉన్న దానిని బట్టి ఇది కూడా కాకతీయుల పరిపాలనలో ఈ కిష్టమ్మ గుడి రక్షణ, తర్వాత గ్రామ రక్షణ, దీనికి కోడూరు వారిపల్లె అని పేరు. దీన్నంతా రక్షణ కొరకని ఈ స్వామిని ఇక్కడ అలంకారం చేసి ఉండవచ్చు అని భావించి, అట్లాగే కోడూరు అని అంటే ముక్కోటి దేవతల ఊరే కోడూరు. మన కామారెడ్డి అంటే కేవలం ఒక పట్టణానికే పరిమితం కాదు, ఈ చుట్టుపక్కల అనేక మహాక్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ సిద్ధరామేశ్వరుడు, ఉగ్రరామేశ్వరుడు, భైరవుడు, లక్ష్మీ నృసింహస్వామి, దుర్గి సోమేశ్వర స్వామి, అదేవిధంగా ఇక్కడ రామారెడ్డిలో అక్కడ సీతారాములు విష్ణువాలయము మొదలైనటువంటివి ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అట్లాగే ఇక్కడ సంతాయిపేట భీమేశ్వరుడు రాతి కట్టడంతో ఉన్నాయి. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతుంటే కామారెడ్డి జిల్లాలో అనేక వందల రాతి కట్టడ క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ అప్పటి కాకతీయుల ప్రభువులవే అని అంటున్నారు. కనుక ఇంతటి మహత్తరమైన ఇటువంటి ఈ దివ్యమైన భవ్యమైనటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ప్రస్తుతము ఈ కోడూరు ఆంజనేయ స్వామి స్వయంభువే. అక్కడ అప్పటి కాలంలో ఒక కంచు యంత్రం, ఒక అద్భుతమైన రహస్యమైన మంత్రములతో కూడుకొని ఒక మెటల్, ఒక రేకు లాంటిది ఒకటి లభించింది. దాన్ని యథాతథంగా అక్కడ స్వామివారి దగ్గర నిక్షిప్తం చేయడం జరిగింది. దాని తర్వాత సీతారామ యంత్రములు, తర్వాత ఇక్కడ నేపాల్ పశుపతినాథ ముక్తినాథ యంత్రము, తర్వాత ఇక్కడ ద్వారపాలకులు, తర్వాత చుట్టూ యోగాంజనేయుడు, వీరాంజనేయుడు, పంచముఖాంజనేయులు వాళ్ళ దేవత యంత్రములు, తర్వాత ధ్వజము, ఉష్ట్రము, ఒంటె, ఇటువంటి వాటికి ప్రత్యేకంగా శిఖరము, ఇవన్నీ కూడా యంత్రములను స్థాపన చేసి ఇప్పుడు 7వ తేదీ గురువారం నుండి 11వ తేదీ 5 రోజులు మహత్తరమైన పంచాహ్నిక దీక్షతో ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ 3వ రోజు. ఇవాళ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. పొద్దున అనేక కార్యక్రమాలన్నీ కూడా ఆవాహిత దేవత మంత్ర హోమాలు, తర్వాత హనుమంతుడికి శనివారం కనుక చంద్ర విలేపనము, వడమాల పేరు మొదలైనటువంటివన్నీ వేయడం జరిగింది. సంక్షిప్త పూర్ణాహుతైంది. అక్కడ స్నపన కార్యక్రమాలు అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. జలాధివాసం అంతా పూర్తి చేసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు సాయంకాలం విశేషంగా ప్రదోషకాల పూజ ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంగీత విభావరి కార్యక్రమము ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ ప్రాతకాలంలో 8 గంటలకు స్వామివారికి విశేష అభిషేక పూజా కార్యక్రమాలు
తర్వాత అనేక మంత్రముల యొక్క యజ్ఞములు మొదలైనవి ఉంటాయి. రేపు సామూహికంగా భక్తులందరూ కూడా ఇష్టంతో చేసుకునే ఈ హనుమాన్ మంత్రములతో యజ్ఞములు ఉంటాయి బయట. దాని తర్వాత వీలైతే ముత్తైదువులు వస్తే కుంకుమార్చన కార్యక్రమాలు ఇత్యాది అనేక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం తర్వాత ఈ విగ్రహముల యొక్క 4వ రోజు కనుక స్థిరీకరణ ఉంటుంది. ఎల్లుండి 11వ తేదీ నాడు కరెక్ట్గా 10:05 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతాయి. కనుక ప్రతిరోజు మధ్యాహ్నం 1:30కు అన్నదానం ఉన్నది. వేల మంది ఫోన్ చేస్తున్నారు. సాయంత్రం పలహారం ఉపహారం పెడుతున్నారు. ఇవన్నీ కూడా భక్తులు సహాయం చేస్తుండడం వలన జరుగుతున్న కార్యక్రమాలు. కనుక ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా మరి ముఖ్యంగా 12వ తేదీ నిజమైనటువంటి హనుమత్ జయంతి పుట్టినరోజు పండుగ. మనమందరం ఇళ్లలో పండుగలు చేసుకుంటాం, పుట్టినరోజు పండుగలు. అట్లాగే హనుమంతుడికి సంబంధించిన ఆ రోజు సూర్యుడిని మింగిన ఆ రోజే ఈ 12వ తేదీ మంగళవారం వస్తుంది ఈసారి. కనుక అటువంటిది చాలా శుభగడియలు కనుక ఆ రోజు తప్పకుండా వేల మంది భక్తులందరూ కూడా పాల్గొనండి. స్వామివారి యొక్క అభిషేకాలను తిలకించండి. ఆ రోజు దాదాపుగా